హోలీ అనేది రంగుల పండుగ మాత్రమే కాదు, సంస్కృతి మరియు సమాజం యొక్క పండుగ కూడా. భారతీయులలో హోలీకి చాలా ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఇది ప్రజల విలువలు మరియు నమ్మకాలను ప్రతిబింబిస్తుంది. ఈ పండుగ భారతదేశ వైవిధ్యం మరియు ఐక్యతను జరుపుకుంటుంది. ఇక్కడ వివిధ నేపథ్యాలు, మతాలు, కులాలు మరియు తరగతుల నుండి ప్రజలు రంగులతో ఆడుకోవడానికి మరియు వారి ఆనందాన్ని పంచుకోవడానికి కలిసి వస్తారు. ఈ పండుగ సమాజ మరియు సామాజిక బంధాలను పెంపొందిస్తుంది. ఇది ప్రజలు తమ మనోవేదనలను మరియు పగలను మరిచిపోయి ప్రేమ మరియు క్షమాపణలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. హోలీ అనేది ఆనందం మరియు నవ్వు కలయికలను ప్రోత్సహించే పండుగ. ఇది జీవితం మరియు ప్రకృతి పట్ల వారి ఆనందాన్ని మరియు కృతజ్ఞతను వ్యక్తపరుస్తుంది. హోలీ యొక్క అత్యంత ముఖ్యమైన మరియు ఐకానిక్ అంశం రంగులు మరియు నీడల ఇంద్రధనుస్సును సృష్టించే రంగుల ఉపయోగం. ప్రజలు పొడి లేదా తడి రంగులు, నీటి బుడగలు, నీటి తుపాకులు మొదలైనవి ఉపయోగిస్తారు. హోలీలో చక్కగా శ్లోకాలను పాడుతూ డ్రమ్స్, డోలక్లు, ఫ్లూట్స్ మొదలైనవి వాయించుకుంటూ ఆనందంగా గడుపుతారు. జీవితం, సంస్కృతి మరియు సమాజం యొక్క ప్రాముఖ్యతను జరుపుకునే పండుగ హోలీ. ప్రేమ, విశ్వాసం, ధైర్యం, ఆనందం, క్షమ మరియు సామరస్యం వంటి మనల్ని మానవులుగా చేసే విలువలు మరియు సద్గుణాలను గుర్తు చేసే పండుగ ఇది. హోలీ అనేది మన మూలాలు మరియు సాంప్రదాయాలతో పాటు మన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా అనుసంధానించే పండుగ. హోలీ అనేది సరిహద్దులు మరియు అడ్డంకులను అధిగమించే ఆనందం మరియు మానవత్వం యొక్క ఉమ్మడి బంధంలో మనల్ని ఏకం చేసే పండుగ. ఈ హోలీని రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా, మన్మధుడు శివుని చేతిలో చనిపోయాక మళ్ళీ తిరిగి మన్మధుడిని బతికించినందుకు గుర్తుగా, హోళిక అనే రాక్షసిని చంపినందుకు గుర్తుగా ఈ హోలీని మనం అందరం సంతోషంగా జరుపుకుంటాము. ఈ పండుగను రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగాను, కామానికి దేవుడైన మన్మధుడు శివుని చేతిలో దగ్ధమై మళ్ళీ తిరిగి పుట్టినందుకు గాను కామదహనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఈ హోలీని జరుపుకుంటాము. మళ్ళీ హోళిక అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి ఆమె చనిపోవడానికి గుర్తుగా కూడా ఈ హోలీని మనం ఆనందంగా జరుపుకుంటాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.